చూడు. వెళ్ళటానికి రాలేదు. నీ నోటి నుంచి దీక్ష గురించి పట్టించుకోను, దీక్ష వైపు కన్నెత్తి కూడా చూడను అని చెప్పించడానికే వచ్చాను. మర్యాదగా బయటికి రా, లేకపోతే ఒక్క అగ్గిపుల్ల గీసి వేస్తాను. అందులో తగలబడి మాడి మసైపోతాం. బయటికి రావే. కత్తి వదలను. మేనకని, చందుని, కార్తిక్ గాడిని, గాయత్రిని, రాహుల్ని, ఎవరిని వదలను. మేనక నా ఇంటికొచ్చి నా గదిలోనే నా మీదే పెట్రోల్ పోసి నన్నే సజీవంగా తగలబెట్టాలనుకుంటావా? వదల్నే, నిన్ను వదలను. నీ అంతు చూస్తాను. చందు, ఒకప్పుడు నేనంటే ఉనికి చచ్చేదానివి. అలాంటిది ఈ రోజు నన్నే తీసుకెళ్తావా? బంధించి చిత్రహింసలు పెడతావా? అది చాలదన్నట్టు నన్ను వదిలేసి నా కూతుర్ని తీసుకెళ్లి అదే ప్లేస్ లో బంధించి అదే విధంగా చిత్రహింసలు పెట్టినా కూడా నేను ఏమి చెయ్యలేననుకున్నావు కదూ? వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టను. ఒక్కొక్కరిని అంతా చూస్తాను. నీ చెల్లెల్లాంటి మేనకని, నీ తమ్ముళ్ళలాంటి ఆ రాహుల్ గాని, నీ లవర్ కార్తిక్ని, నీ బిడ్డని, ఆ టీఆర్ గాని, అందరినీ కొండాలుగా నరికేసి నా పగ తీర్చుకుంటాను. నా బిడ్డని నీ నుంచి కాపాడుకుంటాను. ఏమనుకుంటుందా అది? మేడం, పూజమ్మని ఎట్టాగండి కాపాడుకోవడం? మిమ్మల్ని చూస్తుంటే ఆ చందు ఎన్ని చిత్రహింసలు పెట్టిందో అర్థం అవుతుందండి. ఇప్పుడు పూజమ్మను కూడా అదే విధంగా చిత్రహింసలు పెడుతుందేమోనండి. అవునరా, అవును, అది అలాగే చేస్తుంటుంది. మరి ఎలాగండి? ఎట్టా విడిపిస్తారు? విడిపించాలంటే కార్తిక్ కావాలి. కార్తిక్ దగ్గర మీట నొక్కితే చందు దగ్గర ఆట మొదలవుతుంది. కార్తిక్ మన దగ్గరికి ఎట్టా వస్తాడండి? మేడం, దీక్ష సాయం తీసుకుంటే? అవునండి, దీక్ష అంటే కార్తిక్ ప్రాణం. ఇన్ని రోజులు లేదనుకుంటున్న చెల్లెల దగ్గరైంది. అందుకే దీక్ష ఏం చెప్పినా వింటాడు, సెంటిమెంట్తో భరిస్తాడు. దీక్ష కరెక్ట్. దీక్ష సాయం తీసుకొని కార్తిక్ గారిని అడ్డు పెట్టుకొని చందు దగ్గరున్న పూజని రక్షించుకుంటాను. చంపేయాల్సింది మేనకా గారు, అనవసరంగా దాన్ని వదిలేశారు. అవును బుజ్జమ్మ, మిస్ అయ్యి అది పారిపోయినది. అది దొరికితేనో ముక్కలుగా నరికేసేవాడినే. ఎక్కడికి పారిపోయేది బుజ్జమ్మ? అట్నే వెంటాడుంటే గానా దొరికిపోయేది బుజ్జమ్మ. అనవసరంగా వెంటపడకుండా ఆపేసినావు బుజ్జమ్మ. మేనకా గారు, అది ఇప్పుడు తోక కలిన కోతి లాంటిది. దాన్ని మీరు అంత భయపెట్టి వదిలేశారంటే అది ఊరికే ఉండదు, ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. అవును బుజ్జమ్మ, అది మనల్ని ఏదో చెయ్యాలనే ప్లాన్ లో ఉంది. అందుకే దాన్ని వదలొద్దు. అది మనల్ని ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం అంటేనే దానికి వణుకు పుడుతుంది. అందుకే
పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పట్లో మన వైపు చూడదు. మనం గుర్తుకొస్తేనే చచ్చిపోతుంది. హలో, ఒసేయ్ మేనక, ఏమనుకుంటున్నావే? పారిపోయాననుకుంటున్నావా? నీకు భయపడి పరుగులు తీశాననుకుంటున్నావా? నెవా. యశోధర ఎంత భయపడి వెనక్కి పరిగెడితే అంతే కోపంతో ముందుకు దూకుతుంది. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టనే. నా టార్గెట్ నువ్వే. నిన్ను చంపేంత వరకు నేను నిద్రపోను. ఏయ్, ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? కళ్ళ ముందు నిలబడలేక కాలికి బుద్ధి చెప్పి లబో దిబ్బోమంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఇప్పుడు ఎక్కడ ఉండి ఫోన్లో వాగుతున్నావేంటి? ఏయ్! ఇది వాగడం కాదే, ఆవేశం, గాండ్రింపు. గాండ్రిస్తున్నాను. అవకాశం దొరికితే నీ అంత చూస్తాను. నిన్నే కాదు, ఆ కార్తిక్ గాడిని, చందుని, ఆ మాలినీదేవిని, అందరినీ చంపేస్తాను. అక్కడి నుంచి బతికి బయటకు వచ్చింది మిమ్మల్ని చంపడానికే. వదలనే, వదలను, నిన్ను వదలను. ఏ ఫోన్లో కాదే, దమ్ముంటే ఎదురుగా నిలబడు. అప్పుడు చూసుకుందాం నువ్వో నేను. ఇప్పుడు నాకు వేరే పనేం లేదే, నిన్ను చంపడం తప్ప. పుట్టదానా, నా అనుభవం అంత లేదే నీ వయసు. నువ్వు నన్నేం చేస్తావే? నువ్వే చెప్తున్నావు వయసు మళ్ళిన దానివని. అంత వయసు మళ్ళిన దానివి నువ్వు నన్నేం చేస్తావే? వణికి చావడం తప్ప. ఎక్కువ మాట్లాడుతున్నావు. యశోధర, ఈ యశోధరకి వణికించడం తప్ప వణకడం తెలీదు. చూస్తూ ఉండు, ఈ రోజు నుంచి నీ రోజును లెక్క పెట్టుకో. ఎవరు మేనకా గారు? అదేనా ఆ యశోధరేనా? చెప్పానుగా అది వదిలిపెట్టదని, మీకోసమే ప్రయత్నిస్తూ ఉంటుందని. అదేం చేస్తుంది గాయత్రి? అది ఎంత ఎదురు చూసినా దాని చావు కోసం ఎదురు చూడాల్సిందే కానీ నన్నేం చేయలేదు. ఈసారి అది దొరికితే దాన్ని మాత్రం బతకనివ్వను, చంపేస్తాను. ఈ టైంలో ఫోన్ చేసినందుకు ఏమీ అనుకోవద్దమ్మా, కానీ నాకు తప్పట్లేదు. పర్లేదంటీ, చెప్పండి. దీక్ష చందు పూజను చంపేస్తానని ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇప్పుడు మనం తొందరపడకపోతే పూజ చచ్చిపోతుందమ్మా. ఇప్పుడు నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఇప్పుడేం చేయాలో చెప్పండి ఆంటీ. రేపు కార్తిక్ని ఒంటరిగా నా దగ్గరికి తీసుకురా. రేపా? తప్పదు దీక్ష, రేపే తీసుకురావాలి. కార్తిక్ ద్వారా పూజలు విడిపించుకొని 1 గంటలో కార్తిక్ని పంపించేస్తాను. ఆంటీ, మా అన్నయ్యకి ఏ ప్రాబ్లం ఉండదుగా? చచ్చా, మీ అన్నయ్యకి ఏ ప్రాబ్లం ఉండదమ్మా. జస్ట్ తన్ను అడ్డు పెట్టుకుని నా బిడ్డని కాపాడుకుంటాను. అయినా తనెవరమ్మా? మీ వదినే కదా. భార్య కోసం భర్తను ఉపయోగించుకోవడం తప్పు కాదు కదా. సరే ఆంటీ. కార్తీక్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నీ ద్వారా చందు దగ్గరున్న పూజని విడిపిస్తాను అని. ఎలా? అన్నయ్యని యశోధర ఆంటీకి ఎలా అప్పగించాలి? యశోధర ఆంటీ చాలాసార్లు చెప్పింది, మీ అన్నయ్య ఎంతమందినైనా ఎదిరించగలడు, జాగ్రత్తగా ప్లాన్ చేయాలని. ఏం చేద్దాం? ఇంట్లో అమ్మ లేదు. ఇంటికి రమ్మని చెప్తే అమ్మ వద్దు, ఇంటికి రమ్మంటే నా మీదే అనుమానం వస్తుంది. అన్నయ్యని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళాలి. యశోధర ఆంటీని ఎక్కువ మందిని తీసుకురమ్మని చెప్పాలి.
అలాగైతే అన్నయ్యని ఈజీగా వాళ్ళకి అప్పజెప్పచ్చు. ఇంతకీ అన్నయ్య నాతో బయటికొస్తాడా? అన్నయ్య, ఏంటమ్మా? అన్నయ్య, నాకు గుడికి వెళ్ళాలనుంది, తీసుకువెళ్తావా? నీ కారుందిగా, వెళ్ళరా. కారుంది, కానీ వెళ్ళటం తెలీదు కదా. ఏ గుడికి వెళ్ళాలి? అదే అన్నయ్య, ఉప్పారగూడలో శివాలయం బాగుంటుంది కదా, ఒకసారి అక్కడికి వెళ్ళాలనుంది. ప్లీజ్ నన్ను తీసుకువెళ్తావా? ఉప్పాలు కూడా నువ్వే చెప్తున్నావు కదా, వెళ్ళరా. ప్లీజ్ అన్నయ్య, నాకు కరెక్ట్గా అడ్రస్ తెలీదు, కన్ఫ్యూజ్ అవుతానేమోనని. అయినా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, రావచ్చు కదా. సరే పద. థ్యాంక్స్ అన్నయ్య, ఇప్పుడే 1 minute పర్స్ తీసుకొస్తాను, నువ్వు కార్ తీస్తూ ఉండు. సరే. హలో ఆంటీ, నేను దీక్షను మాట్లాడుతున్నాను. చెప్పు దీక్ష. ఆంటీ, నేను ఇప్పుడే మా అన్నయ్యని ఉప్పాలగూడ శివాలయానికి తీసుకొస్తున్నాను. మీరు వీలైతే అక్కడికొచ్చి మా అన్నయ్యని తీసుకెళ్ళండి ఆంటీ. అక్కడికా? అక్కడ జనాలుంటారు కదమ్మా. ఆంటీ, ఎక్కడ జనాలుండరా ఆంటీ? అంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు ఆంటీ. రండి ఆంటీ. సరే దీక్ష, నువ్వు తీసుకురా. ఆంటీ, మా అన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదుగా? చచా, ఏంటి దీక్ష, ఏం ప్రాబ్లం ఉండదమ్మా. అయినా మీ అన్నయ్య ఎవరు చెప్పు? నా అల్లుడు. నా అల్లుడికి హాని కలిగితే నా కూతురికి కలిగినట్టే కదమ్మా. ఏదో నా కూతురు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఈ విధంగా చెయ్యాల్సి వస్తుంది. లేకపోతే నేను మాత్రం ఇలా ఎందుకు చేస్తాను చెప్పు? సరే ఆంటీ, మీ మీద నమ్మకంతో మా అన్నయ్యని తీసుకొస్తున్నాను. మా అన్నయ్యకి మాత్రం ఏం జరగకూడదు ఆంటీ. కమాన్ దీక్ష, చెప్పాను కదా మీ అన్నయ్యకి ఏమీ జరగదు. సరే ఆంటీ, తొందరగా రండి. వస్తాను. దీక్ష, అన్నయ్య మీద ప్రేమ చాలా పెరిగిపోయిందే. వాడు మాత్రం మామూలోడు కాదు. వాణ్ణి పట్టుకోవడం అంత ఈజీ అని నువ్వనుకుంటున్నావు, కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ వెయ్యాలని నేననుకుంటున్నాను. వేశాను, అమలు చేస్తాను. అన్నయ్య, వెళ్దావా? దీక్ష, అసలు నీకు దేవుడంటేనే నమ్మకం లేదు కదా, అలాంటిది గుడికి వెళ్దాం అన్నావేంటి? అన్నయ్య, ఎప్పుడు ఒకేలా ఉంటామా? ఫారెన్లో ఉన్నప్పుడు అలా ప్రవర్తించాను. ఇండియా వచ్చాక ఇక్కడ పద్ధతులు అలవాట్లు చూస్తుంటే నాకు నిదానంగా నమ్మాలనిపిస్తుంది. ఓహో, అయితే మనకి మంచి రోజులు వచ్చినాయి అన్నమాట. పదన్నయ్య. అమ్మా, దొరికిపోయేదాన్ని. ఏమండే, ఇంత దూరం వచ్చాం, ఎట్టాగు ఎదవలు వచ్చావలేదు. పదండి, గుళ్ళోకి వెళ్ళి ఓసారి పురులు దండాలు పెడితే చేసిన పాపాలన్నీ మొత్తం కొట్టుకుపోతాయండి. ఎల్రా, వెళ్ళు. గుళ్ళో ఎందుకు? ఈ కొండ చుట్టూ మొత్తం పొర్లు దండాలు పెట్టు, అన్నీ పోతాయి. ఏమండి, పాపాలు చేసింది ఎవరు? మీరు. నేను చేస్తే ప్రయోజనం ఉందండి. అబ్బా, మంచి చెప్పినా కొడతారేంటండి? ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పే మంచి? నేను పాపాలు చేశానా? చేసేటప్పుడు మీకు పాపాలు అని అనిపించకపోవచ్చండి, భరించేవాడికి పాపం అనిపించచ్చు కదా. నోర్మూయ్ వెధవా, ఎక్కడికి వెళ్ళినా వెధవ వేషాలు వేస్తూ నోటికొచ్చినట్టు వాగుతూనే ఉంటావు. సర్లేండి, నాకెందుకు, ఎట్టా జరిగేది ఉంటే అట్టా జరుగుద్ది.
మీరేమో అనవసరంగా తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం గుడి ముందు పెట్టారు. కార్తీక్ వస్తాడు పట్టేసుకోవచ్చు అని. మన సన్నాసులు చూస్తే ఇంకా రాలేదు. ఏమండో వాళ్ళకంటే ముందే కార్తీక్ వచ్చాడు అనుకోండి, కార్తీక్ను మనం కిడ్నాప్ చేయడం కాదు, మనల్ని కార్తీక్ కిడ్నాప్ చేస్తాడేమో అది ఆలోచించుకోండి. అపశకునాలు పలకరా, ముందు వాళ్ళు ఎందుకు రాలేదో ఫోన్ చేసి కనుకో. చెప్పారంట కదండి, అదే మీరే చెప్పారంట కదా, గెటప్పులు సెటప్పులు మేకప్లు ఎవ్వరూ గుర్తుపట్టకూడదని. అందుకనే మరి అవన్నీ యోసి రావాలంటే టైం పట్టదు. మనలో మాటోడు చెప్పనండి, భారతీయుడు సినిమా గెటప్ వేసిన ఫారెన్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చి వీళ్ళకి మేకప్ చేసినా కూడాను వాళ్ళల్లో ఏ మాత్రం మార్పు రాదండి. మొద్దు మొహాలు కదా, అంత ఈజీ. ఫోన్ చెయ్యి కనుక్కో ముందు. అరుగో వచ్చేస్తున్నారండి. ఎంత కరెక్ట్ గా నిండుగా ఉన్నారా? మీకో మాట చెప్పనా, మీరు చేసిన ఏదో పాపాలన్నిటికీ ప్రాయచిత్తం కావాలంటే ఏదో ఒక రోజున ఈ సన్నాసి డ్రెస్సులు మీ జీవితంలో ప్లాన్ గుర్తుందిగా? మొత్తం గుర్తుంది మేడం. జాగ్రత్త, ఇది పబ్లిక్ ప్లేస్. ఏ మాత్రం తేడా వచ్చినా అందరం దొరికిపోతాం. ఏమండి పబ్లిక్ ప్లేస్ అని మీరే అంటున్నారు కదా, కార్తీకుని దీక్ష ఎక్కడికైనా పట్టుకొస్తుంది కదా, మరి ఇంకో ప్లేస్ లో ప్లాన్ చేయొచ్చుగా. వస్తాడా? ఇంకో ప్లేస్ చెప్తే పదమ్మా అంటూ వచ్చేస్తాడు. ఇక్కడికి వస్తున్నాడు కదండి. రేయ్, ఇక్కడికి రావడానికి దీక్ష నానా కథలు చెప్పుంటుంది. అందుకే మనం ఇక్కడే కార్తీక్ని పట్టుకోవాలి. పట్టుకుంటారు. కార్తీక్ ఏమన్నా పిల్లి పిల్ల రాగానే సంకలో పెట్టుకోవడానికి? ఆ ఎక్స్ట్రాలే వద్దు అంటున్నాను. నోరు మూసుకొని పడుండు. మూసుకుంటాంలేండి. రైట్ ఆంటీ మేడం, వీడు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడినా వీడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. కార్తీక్ మామూలోడు కాదు, వాణ్ణి పట్టుకోవడం అంత ఈజీ కాదు. దానికి తోడు పబ్లిక్ ప్లేస్లో ప్లాన్ చేశాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేడం. రై, మీ అందరి దగ్గర మత్తు స్ప్రేలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇవి మాత్రమే కాదు. గుడ్. ఒకవేళ మీరు స్ప్రే కొట్టడం ఏ మాత్రం లేట్ అయినా కార్తీక్ మిమ్మల్ని గుర్తుపడితే ఇమ్మీడియట్ గా షూట్ చేస్తారు. షూట్ చేస్తారా? షూట్ చేస్తే చచ్చిపోతాడండి. ఇది గుడండి. రేయ్, నువ్వు నోరు మూయరా. అర్థమైందిగా? అర్థమైంది మేడం. అందుకే అందరం స్ప్రేలతో పాటు గన్నులు కూడా తెచ్చుకున్నాం. కార్తీక్ దగ్గర ఏమాత్రం తేడా వచ్చినా మత్తు మందుతో పాటు గన్ను కూడా యూజ్ చేస్తాం. చచ్చిపోతాడండి. రే, నువ్వు నోరు మూయరా ముందు. రే, జాగ్రత్త. తేడా వస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు మిమ్మల్ని గుర్తించి గన్స్ యూజ్ చేయాల్సి వస్తే వాడు చచ్చిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం దొరకద్దు. ఏంటో చెప్పరా, చెప్పు. ఒక్క నిమిషం అండి. మీ ప్లాన్ బాగానే ఉంది గాని చచ్చినా పర్లేదంటున్నారు. చచ్చిపోతే పూజమ్మ పరిస్థితి ఏంటి? పక్కనున్న దీక్ష పరిస్థితి ఏంటి? రై, వాడు చచ్చిపోతే వాడి కోసం ఆ మేనక చందు ఏడ్చుకుంటూ ఇక్కడికి వస్తారుగా. ఆటోమేటిక్గా నా పూజ నాకు దొరికిపోతుంది. మరి పక్కనే ఉన్న దీక్ష? వాణ్ణే షూట్ చేశాక ఇంకా దీక్షతో పనేంట్రా? తేడా వస్తే దాన్ని షూట్ చేస్తాం. అర్థమైందా? అమ్మో అమ్మో అమ్మో, అన్యాయం అండి. ఆ పిల్లని తీసుకొచ్చి మీరు. రేయ్, నోరు మూసుకో. ఎంతైనా అది నా శత్రువు కూతురు. అవసరం ఉంటే మచ్చక చేసుకుంటాం, అవసరం తీరితే మర్డర్ చేస్తాం. రేసంటే మేడం, ఇక మాటలు అనవసరం. చాలా జాగ్రత్తగా ఉండండి. రేయ్ మేడం, మీరిద్దరూ బయట ఉండండి. వీళ్ళ ప్లాన్లు ఏ మాత్రం ఫెయిల్ అయినా మీరు రెడీగా ఉండాలి. బయట నుంచి ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మేడం. సరే, వెళ్ళండి. మీ దగ్గరున్న గన్స్ మట్టుకు జాగ్రత్తగా పెట్టుకోండి. రేచండి మేడం, మన బళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా పక్క పెట్టుకోండి. అలాగే మేడం. మీరు ఇక్కడ ఉన్నట్ట. మీరు రండ్రా. ఏమండి, పుణ్యస్థలం అండి. పాప పనులు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. రేయ్, ఎవర్రా పాప పనిచేసేది? ఏ తల్లి తన బిడ్డ బాధని చూడలేదంటారు. అందుకేరా
నేను నా బిడ్డ బాధని చూడలేక ఈ పని చేస్తున్నాను. దీన్ని పాపం అనరు, బిడ్డ కోసం తల్లి పడే తపన అని అంటారు. నువ్వు నోరు మూసుకొని రా. తపన? అదో బిడ్డ, ఇదో తల్లి, ఇదో తపన. రేయ్, ఏంట్రా గొణుగుతున్నావు? గుడికొచ్చాం కదండి, కృష్ణారామ కృష్ణారామ అనుకుంటున్నానండి. ఇది శివాలయం, కృష్ణారామ అనకూడదు, ఓం నమ శివాయ అనాలి. ఓహో, టెన్షన్ లో గుడికొచ్చామన్నదే గుర్తుంది కానీ లోపల రాముడు ఉంటాడు శివుడు ఉంటాడు గుర్తు రాలేదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే మంత్రాలు చదువుతూ నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడ? అవునరా, నువ్విక్కడే ఈ గుళ్ళోనే ఉండాలి. ఈ గుళ్ళో నేనెందుకండి? ఎందుక? వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే నువ్వు చాటు నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏమండి, ఆటల్లో పాటల్లో ఎంకరేజ్ చేస్తారు, కిడ్నాపుల్లో కూడా ఎంకరేజ్ చేస్తారండి. మరి మీరేం చేస్తారండి? ఆ పక్కనుందే ఆ బిల్డింగ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. కార్తీక్ మాత్రం మేము దొరికిపోవాలి, మీరు మాత్రం అక్కడ ఉంటారు. అంతేలేండి, కార్తీక్ తో మనం మీరు గుమ్మించుకున్నారు కదా, మమ్మల్ని కూడా గుమ్మించుకోమంటారు. రై, ఎక్కువ మాట్లాడదు. వెళ్ళు, వెళ్ళి ఆ గుళ్ళో మూల కూర్చో. నేను వెళ్ళి అక్కడ ఉంటాను. ఎప్పుడూ నా వైపు చూస్తూ ఉండు. నేను చెప్పేది అర్థం కావాలి కదా. మిమ్మల్ని చూస్తా కూర్చుంటే అక్కడ మేము దొరికిపోతాం. పీడ పోద్దిరా. వెళ్ళా మూల కూర్చో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది సరిగ్గా చేస్తాను. గుళ్ళో ఉంటే ఏంటి, గుడి అనుకుంటే ఏంటి, ఎవడు పుణ్యాత్ముడో ఎవడు పాపాత్ముడో ఆ గుళ్ళో ఉన్నానికి తెలీదు. పాపం చేస్తే తోసేస్తాడు, పుణ్యం చేస్తే కాపాడతాడు. అన్నయ్య, నేను వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొస్తాను. సరే, నేను పైన ఉంటాను. అలాగే. ఆ దీక్ష ఎక్కడా? ఆంటీ, మేమిక్కడికి వచ్చాం. కార్ పార్క్ చేసి టెంపుల్లోకి వస్తున్నాం. మీరెక్కడున్నారు? ఆల్రెడీ మన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆంటీ, ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఏమీ లేదమ్మా, మీరు వచ్చేసేయండి. అది కాదంటీ, మా అన్నయ్యకి ఏమాత్రం అనుమానం వచ్చినా నేను దొరికిపోతాను. అన్నయ్యకే కాదు, నీకు కూడా అనుమానం రాదు. నువ్వు మన వాళ్ళని ఎవ్వరిని గుర్తుపట్టకుండా ప్లాన్ చేశాను. అలానా? ఏం చేశారు? మన వాళ్ళందరూ కూడా భక్తుల్లాగా వచ్చారు, ఎవ్వరికీ డౌట్ రాదు. సరే ఆంటీ. ఏంటండి? రే, ఆ కార్తీక్ దీక్ష వస్తున్నారు, మన వాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పు, సరేనా? వాళ్ళు వచ్చింది ఆ పని మీద కదండి, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? రై, చెప్పరా చెత్త వెదవా. సరే చెప్తాం. ఒరే చంటి, ఒరే చంటి, ఒరే చంటి, ఈడు పండగతవా, చెవులు కూడా వినపడి చావు వీడికి.
ఒరే చంటి, కార్తీకు దీక్ష వస్తున్నారు, రెడీగా ఉండు. ఓకే, నేను చూసుకుంటా ఇల్లు. ఒరేయ్, ధ్వజస్తంభంలాగా నిలబట్టం కాదు, రెడీగా ఉండాలి, వచ్చేస్తున్నారు. అలాగే. నువ్వేంట్రా చేతులు కట్టుకుని ఖాళీ స్టూడెంట్లా నిలబడ్డా? రెడీగా ఉండు. అలాగే అన్న. తమరేంటండి స్వామీజీ గారి లాగా నిలబడ్డారు? రెడీగా ఉండు. అలాగే. ఏంట్రా భోజనాలు కూర్చున్నారు, రెడీగా ఉండండి. అలాగేనా. అయ్యి గుళ్ళో వాళ్ళే, ఎత్తుకు పోమాక, రెడీగా ఉండు. అనయ్య, దీక్ష, ఏంటమ్మా వెతుకుతున్నావు? అదేం లేదన్నయ్య, టెంపుల్ బాగుందన్నారు కదా, అందుకే చూస్తున్నాను. నిజంగా చాలా బాగుంది కదా. అవును, ఈ టెంపుల్ బాగుంటుందని నీకెవరు చెప్పారు? ఎవరు ఫ్రెండ్స్లే అన్నయ్య. నువ్వు హైదరాబాద్ వచ్చిందే ఈ మధ్య, ఈలోపే అంతమంది ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటావు? చాలా మంది లేరన్నయ్య, ఇక్కడ నుంచి వచ్చి యుఎస్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు. సర్లే, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. అలాగే. ఏంటమ్మా ఇంకా చూస్తున్నావు? అయిపోయిందా? అయిపోయింది. రా, ప్రదక్షిణాలు చేద్దాం.
శివాయ నమః మహేశ్వరాయ నమః సంభవాయ నమః వినాయకాయ నమః శశిశేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః కపవర్ధనాయ నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః స్థూలపాణాయ నమః కంఠజ్ఞాయ నమః విష్ణువల్లభాయ నమః శివిష్టాయ నమః అంబికానాథాయ నమః శ్రీకంఠాయ నమః భవాయ నమః సర్వాయ నమః త్రిలోకేశాయ నమః శ్రీకంఠాయ నమః శివప్రియాయ నమః ఉగ్రాయ నమః కపాలే నమః కాళమార్యాయ నమః అంతాకురసూదనాయ నమః గంగాధరాయ నమః జటాలలాక్షాయ నమః కాళకాళాయ నమః ఉపానదయాయ నమః భీమాయ నమః పరశుహస్తాయ నమః హర హర మహాదేవ శంభో శంకర హరి ఓం వేద హరి ఓం వేదాహమేదం బ్రహ్మహంతం ఆదిత్యవర్ణం తమఃసవారే సర్వాణి రూపాణి విచూచితీరః నామాని కృత్వా అభిధనదాసీత కర్పూరి నీరాజనం సమర్పయామి తస్మాత్ విరాట్ జాతాం విరాజో అధిపురుషః సజాతో అస్సరిచధాం తద్వాగుం మదాపరహం యచ్చరిచం యద్వహౌ కర్మయం ఉచ్యతే బ్రాహ్మణో స్యాముఖమాసేతుం బాహురాజసః పూర్వతదేశయద్వైసః పద్యాగుం శూద్రాజాయతః చంద్రమా మనసో జాతా చక్షో సూర్యో అజాయతః సుధాచమనయం సమర్పయామి ఐనితమరాఠి పూర్వాహారో రాచమదరీ కణితం విలక్ష్య గృహామిం స్థానధర్మాణి యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః రాజాదిరాజాయ ప్రహన్యసాహినీం నమో వయం వై శ్రవణాయ కృమి సమే కామాన్ కామకామాయ కామేశ్వర వై శ్రాతుం వీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం సుధాం రాజ్యం భోజం స్వరాజ్యం తస్సింజోరాగం గాతం యజ్ఞాయ గాతం ఏకపది ఓం నిత్యాం నిత్యాం నిత్యాంతి చెప్పండి అర్చన చేయండి గోత్రం పైడిపాల గోత్రం పైడిపల గోత్రోద్భవస్య పేరు కార్తీక నామధేయస్య దీక్షా నామధేయస్య సహగడంబస సభాంధవస్య క్షేమస్థైర్య విజయం ఆయుర్యగైశ్వర్యార్జతం ధర్మార్థకామ మోక్షం చతుర్దా ఫలపురుషాసిజ్జరదం హర హర మహాదేవ శంభో శంకర హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్షసహస్రపాతం స్వభావం విద్యుతో రుత్వా అంతసేపు కళ్ళు మూసుకొని దేవుడి ముందు నిల్చుంటే ఒక్కడు పట్టుకోలేదు గాని వీళ్ళంతా పట్టుకుంటారంట. డౌట్ లేదు, ఈ రోజు ఎవడో ఒకడు దొరికిపోవటం ఖాయం. ఈ దెబ్బతో యశోదరికి దిమ్మ తిరగడము ఖాయం. కామేశ్వర వై శ్రాతుం వీరాయ వై శ్రుణాయ శ్రీ శ్రీ మహారాజాయ నమః ఓం సుధాం రాజ్యం భోజం స్వరాజ్యం తస్సింజోరాహం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతి ఓం దిశ్యాం దిశ్యాం దిశ్యాంతి ధర్మాణి యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః రాజాదిరాజాయ ప్రహన్యసాహినీం నమో వయం వై శ్రవణాయ కుర్మి సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వర వై శ్రాతుం కుబేరాయ వై శ్రవణాయ శ్రీ శ్రీ మహారాజాయ నమః ఓం సుధాం రాజ్యం భోజం స్వరాజ్యం తస్సింజోరాహం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతి ఓం దిశ్యాం దిశ్యాం దిశ్యాంతి హరి ఓం కర్పూరి నీరాజనం వేదాహమేతం బ్రహ్మహంతం ఆదిత్యవర్ణం తమఃస్వారిం సర్వాణి రూపాణి విచీచిరీరహాం నామాని కృత్వా అభిధన్మదాసీం ఇది ఆనందకర్పూరి నీరాజనం దర్శయామి హర హర మహాదేవ శంభో శంకరం ఇది కర్పూరి నీరాజనం దర్శయామి తస్సింజోరావృణిం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతిం దైవీ స్వస్తిరస్రః స్వస్తిరమానసేభ్యః ఊర్ధ్వంత గాతవేషజం సన్నో అస్తోధిపతే చంచోతుష్పతిం అకాలమృత్యుహరణం సర్వయాదినివారణం సమస్త పాపక్షేకరం శ్రీం పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభగం శుభం.
పద్యాగం శూద్ర అజాయతః చంద్రమా మనసో జాత చక్షో సూర్య అజాయతః దీక్ష వెళ్దామా? అప్పుడేనే అన్నయ్య, అయిపోయింది కదమ్మా. కాసేపు కూర్చొని వెళ్దాం. సరేరా. ఈ అమ్మాయికున్న తెలివి కూడా లేదు ఎదవలకి. ఇంకో అవకాశం ఇవ్వడం కోసం వాళ్ళ అన్నం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. ఏం చేస్తారో ఎదవలు. పద్యాగం శూద్ర అజాయతః తీసుకో అన్నయ్య.